హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బయాలజీ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అయితే నేను పార్ట్ 1 చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ లెసన్ సంబంధించి ఇది పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేస్తాను. ఎందుకంటే ఈ లెసన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఈ లెసన్ నుంచి. ఏ టాపిక్ కూడా స్కిప్ చేయకుండా, ఏ పాయింట్ కూడా వదలకుండా ప్రతిదీ సీక్వెన్స్లో ఒక సబ్జెక్ట్ ప్రకారం అరేంజ్ చేయడం జరిగింది. అందువల్ల ఈ వీడియో అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా పిక్చర్ సహాయంతో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పిక్చర్ సహాయంతో వివరించడం జరిగింది. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. ఇక్కడ మొట్టమొదట ఫైండ్ అవుట్ రాంగ్ స్టేట్మెంట్, అంటే మనకి రాంగ్ స్టేట్మెంట్ రావడం జరిగింది. అదేంటో చూద్దాం. ఇప్పుడు పల్స్ రేట్ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, అంటే పల్స్ రేట్ అనేటువంటిది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి తేడాగా ఉండడం జరుగుతుందంట. అంటే ప్రతి పర్సన్కి వేరే వేరేగా ఉంటుంది. చూడండి, ద పల్స్ రేట్ వేరియస్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్స్ కూడా తేడాగా ఉండడం జరుగుతుంది ఈ పల్స్ రేట్ అనేటువంటిది. పల్స్ రేట్ ఈజ్ కాన్స్టెంట్. థర్డ్ వన్, పల్స్ రేట్ కాన్స్టెంట్గా ఉంటుందా? పల్స్ రేట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఇక్కడ మనం చూస్తే అసలు పల్స్ రేట్ అంటే ఏంటి అంటే, మనకి ఈ పిక్చర్లో చూస్తున్నట్టు మణికట్టు వద్ద వేలు ఉంచినప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి ధమనిలోని రక్తం, అదేనండి ధమనిలో రక్తం ప్రవహించేటప్పుడు మనకి అక్కడ వేలు ఉంచడం వల్ల ఒత్తిడి తెలుస్తుంది. అదేనండి ఒత్తిడి తెలుస్తుంది. దీన్నే నాడి కొట్టుకోవడం లేదా పల్స్ అంటారు. అంటే మణికట్టు వద్ద ఒక వేలు ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధమనిలోని రక్తం ప్రవహించడం వల్ల మనకి ఒత్తిడి తెలుస్తుంది. దీన్నే నాడి కొట్టుకోవడం లేదా పల్స్ అంటారు. అయితే ఈ పల్స్ రేట్ అనేటువంటిది పర్సన్కి వ్యక్తికి తేడాగా ఉంటుంది. తర్వాత సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది. అదేనండి సందర్భాన్ని బట్టి మారిపోతుంది. అంటే పరిగెత్తినప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, వేరే వేరే స్థితిలో ఉన్నప్పుడు వేరే విధంగా ఉండడం జరుగుతుంది. అయితే పల్స్ రేట్ థర్డ్ వన్, పల్స్ రేట్ ఈజ్ కాన్స్టెంట్. ఈ పల్స్ రేట్ అనేటువంటి కాన్స్టెంట్ కాదు. అదేంటండి సిచ్యువేషన్ బట్టి మారుతుంది. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే థర్డ్ వన్ అనేటువంటిది మనకి రాంగ్ స్టేట్మెంటు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, దీస్ కనెక్ట్స్ ఆర్టరియోల్స్ అండ్ వెన్యూల్స్, అంటే ఏ భాగాలనేటువంటిది ఆర్టరియోల్స్ని వెన్యూల్స్ని కలుపుతాయి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ బ్లడ్ క్యాపిలరీస్, సెకండ్ ఆప్షన్ అయోటా, థర్డ్ ఆప్షన్ ట్రైకాస్పిడ్ వాల్వ్, నెక్స్ట్ ఆప్షన్ పల్మినరీ ఆర్టరీ. అయితే మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు, మనకి ఆర్టరియోల్స్ని వెన్యూల్స్ని కలిపేటలు ఏమంటారంటే బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. చూడండి, మీ పిక్చర్లో చూడొచ్చు. ఈ ఆర్టరియోల్స్ని అంటే సిరల్ని ధమల్ని కలపడం జరిగింది. మీ పిక్చర్లో చూడొచ్చు, సిరల్ని ధమల్ని కలుపుతూ మనకి ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి, సూక్ష్మ నాళికలు ఉండడం జరిగింది. అయితే ఏం చేస్తాయంటే ఆర్టరియల్స్ని వెన్యూల్స్ని కలుపుతాయి అనమాట. అంటే సిరల్ని ధమల్ని కలిపి వాటిని బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. అదేంటంటే దీని ఆన్సర్ ఏంటంటే బ్లడ్ క్యాపిలరీస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షేప్ ఆఫ్ హార్ట్, అది ఫస్ట్ ఆప్షన్ పీర్ షేప్లో ఉంటుందా, రెండోది హార్ట్ షేప్లో ఉంటుందా, మూడోది అవకాడో షేప్లో ఉంటుందా, నాలుగోది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుందా? షేప్ ఆఫ్ హార్ట్ అనేటువంటిది మనకి పియర్ షేప్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పియర్ షేప్లో ఉండడం జరుగుతుంది షేప్ ఆఫ్ హార్ట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ మెటీరియల్ యూజ్డ్ బై లిన్నెక్ ఫర్ ద ఫస్ట్ టైం టు హియర్ ద పేషెంట్ హార్ట్ బీట్? అదే విచ్ మెటీరియల్ యూజ్డ్ బై లిన్నెక్, అంటే మొట్టమొదట లిన్నెక్ చేత ఉపయోగించబడినటువంటి, అంటే పేషెంట్ యొక్క హార్ట్ బీట్కి వినడానికి ఉపయోగించినటువంటి మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ బ్యాంబూ, సెకండ్ వన్ పేపర్ ట్యూబ్, థర్డ్ వన్ స్టెథోస్కోప్, ఫోర్త్ వన్ హిస్టోగ్రామ్. ఇక మనకి ఆన్సర్ ఏంటంటే పేపర్ ట్యూబ్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది, తర్వాత బ్యాంబూ ఉపయోగించడం జరిగింది, తర్వాత మనకి స్టెథోస్కోప్ కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి మనం చూడాలి ఇప్పుడు.
ద వాల్స్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఆర్ రిలేటివ్లీ థిక్కర్ దెన్ ద ఆర్టరియల్ వాల్స్. సెకండ్ ఆప్షన్, ద వాల్స్ ఆఫ్ ద ఆర్టరియల్స్ ఆర్ థిక్కర్ దెన్ వెంట్రికల్ వాల్స్. థర్డ్ వన్, ద ఇన్నర్ స్పేస్ ఆఫ్ ద left atrium and ventricles are smaller compared to that of right atrium and ventricles. Fourth option, 1 and 2 is correct. Next, fifth option, 1 and 3 is correct. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని చూడాలంటే పిక్చర్లో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను చూపిస్తాను పిక్చర్ మీకు. ఇక్కడ చూడండి, వాల్స్ ఆఫ్ ద వెంట్రికల్స్, మీకు ఈ కింద భాగాలు చూస్తే మీకు వెంట్రికల్స్ కనబడతాయి. ఇక్కడ ఈ కింద భాగాల పోర్షన్స్ ఇవి వెంట్రికల్స్, ఇవి మనకి జఠరికల్, ఇవి ఈ పోర్షన్స్. వాల్స్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఆర్ థిక్కర్ దెన్ ద ఆరికల్, అంటే పైన ఉన్నటువంటివి ఇవి మనకి కర్ణికలు అనమాట. వాటిని ఏమంటారంటే ఆర్టరియల్స్ అంటారు. కింద ఉన్నటువంటివి, పైన ఉన్నటువంటి ఆర్టరియల్స్, కింద ఉన్నటువంటివి ఈ వెంట్రికల్స్ అంటారు. వీటిని ఈ కిందన ఇవి ఈ పోర్షన్లో ఉన్నటువంటివి, ఈ పైన ఉన్నటువంటివి ఆర్టరియల్స్, ఇటువైపు ద ఆర్టరియల్. ఇవి మనకి ఇటువైపు ఇది రైట్ సైడు, ఇదేమో లెఫ్ట్ సైడు. ఇది రైట్ ఆరికలు, ఇది లెఫ్ట్ ఆరికలు. తర్వాత ఈ ఇటువైపుది ఇది రైట్ వెంట్రికలు, ఇది లెఫ్ట్ వెంట్రికలు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి వెంట్రికల్స్, వాల్స్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఆర్ రిలేటివ్లీ థిక్కర్. మనకి ఇక్కడ మీరు పిక్చర్లో చూసినప్పుడు మనకి వెంట్రికల్సే మనకి థిక్కర్గా ఉంటాయి, ఆరికల్స్ అనేటువంటివి పల్చగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇది ఫస్ట్ దానికి పూర్తిగా ఆపోజిట్లో ఉంది. ఇది మనకి కాదు, మనకి థిక్కర్గా ఉండేది మాత్రం ఈ వెంట్రికల్సే, అంటే కింద భాగాలు. అంటే ఏంటంటే జఠరికలే మనకి థిక్కర్గా ఉండడం జరుగుతుంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇన్నర్ స్పేస్ ఆఫ్ ద లెఫ్ట్ ఆట్రియం, అదేనండి లెఫ్ట్ ఆట్రియం అంటే ఇది ఇన్నర్ స్పేస్ ఆఫ్ ద లెఫ్ట్ ఆట్రియం. అంటే మీరు పిక్చర్లో చూసినప్పుడు, ఈ పిక్చర్ నేను క్లియర్ చేస్తాను చూడండి. పిక్చర్ చూసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, మీకు ఇక్కడ చూసినప్పుడు ఇన్నర్ స్పేస్ అంటే మనకి ఖాళీ భాగం చూస్తే, ఇక్కడ దీనికి ఖాళీ భాగం చూస్తే లెఫ్ట్ ఆట్రియం, అంటే ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ ఆట్రియం చూస్తే, దెన్ లెఫ్ట్ ఆట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ చూస్తే ఇక్కడ మనకి ఇటువైపు ఉన్న భాగాలు, ఇటువైపు ఉన్నటువంటి ఆట్రియం, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆట్రియము ఎలా ఉంది, చిన్నగా ఉంది రైట్తో పోలిస్తే. చూసారా మీ చాంబర్స్ చూసారా, ఈ జట్రికల్ చాంబర్సు, అదేనండి వెంట్రికల్స్, అవి ఎలా ఉన్నాయంటే చిన్నగా ఉండడం జరిగింది. అంటే స్పేస్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ తక్కువగా ఉంది, రైట్ సైడ్ ఉన్న స్పేసు ఎక్కువగా ఉంది. అయితే ఈ థర్డ్ ఆప్షన్ కూడా రైటే, మనకి ఫస్ట్ ఆప్షన్ రైటే, థర్డ్ ఆప్షన్ రైటే. అయితే ఫోర్త్ ఆప్షన్ 1 and 2 కరెక్ట్ అన్నాడు, కానీ మనకి 2 అనేటువంటి తప్పు, అందువల్ల ఫోర్త్ ఆప్షన్ కాదు. అయితే 1 and 2 రైట్, 1 and 3 రైట్ కాబట్టి, ఈ రెండు రైట్ కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే ఫిఫ్త్ ఆప్షన్ అవుద్ది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఆర్టరీ విచ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు లంగ్స్, అంటే హార్ట్ నుంచి లంగ్స్కి బ్లడ్ తీసుకొచ్చేది ఏంటి అనేది, అదేంటంటే పల్మినరీ ఆర్టరీ. చూడండి, మీరు ఆర్టరీస్ చూడొచ్చు. ఈ ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్, అంటే హార్ట్ నుంచి లంగ్స్కి. మీరు ఈ బ్లూ కలర్లో చూడొచ్చు, ఈ బ్లూ కలర్లో చూడొచ్చు. ఇది ఏంటంటే ఇది ఆర్టరీ, ఇది ఆర్టరీ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్, అంటే ఈ హార్ట్ భాగం నుంచి లంగ్స్కి తీసుకెళ్తుంది. చూడండి మీరు, లెఫ్ట్ బ్రాంచ్, ఇది లెఫ్ట్ బ్రాంచ్, అంటే పల్మినరీ ఆర్టరీ లంగ్స్కి వెళ్తుంది. ఇటువైపు ఉన్నది మనకి ఈ రైట్ బ్రాంచ్, ఇది చూడొచ్చు, ఈ రైట్ బ్రాంచ్, ఇది ఇటువైపు ఉన్నది రైట్ బ్రాంచ్, ఇటువైపు ఉన్నది లెఫ్ట్ బ్రాంచ్. అంటే ఏంటంటే మనకి లంగ్స్కి ఇది బ్లడ్ అనేటువంటిది తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని లంగ్స్కి బ్లడ్ తీసుకెళ్లే వాటిని ఏమంటారంటే పల్మినరీ ఆర్టరీ అంటారు. అదేంటండి, దాన్ని పుప్పుసుద్దం అని కూడా అంటారు. అంటే ఇది ఇటువైపు ఉన్నది ఎడమది, ఇటువైపు ఉన్నది ఎడమది, ఇటువైపు ఉన్నది కుడిది అనమాట. అంటే ఈ రెండు భాగాలుగా విడిపోయి, ఒకటి లెఫ్ట్ బ్రాంచ్కి, ఒకటి రైట్ బ్రాంచ్కి, లంగ్స్కి ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ అనేటువంటి తీసుకెళ్తుంది. మీరు పిక్చర్లో చూడొచ్చు, దాన్నే పల్మినరీ ఆర్టరీ అంటారు, తెలుగులో పుప్పుసుద్దమని అంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే,
ద వెయిన్ విచ్ ఈజ్ అట్ ద యాంటీరియర్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. అదేంటంటే మనకి సుపీరియర్ వెయిన్ కావా, అది మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. ఏమన్నాడంటే వెయిన్ అన్నాడు. అంటే ఈ వెయిన్ అది మనకి బ్లూ కలర్లో ఉంది చూడండి. ఈ వెయిన్ విచ్ ఈజ్ అట్ ద యాంటీరియర్ అంటే ఈ భాగం యాంటీరియర్ అండ్ ఇది పోస్టీరియర్ అండ్. అదేనండి, ఇది ముందు భాగం, ఇది కింద భాగం వెనక భాగం, ఇది పోస్టీరియర్ అండ్ ఇదేమో యాంటీరియర్ అండ్. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. అదేనండి, ఇది యాంటీరియరు, ఇది పోస్టీరియరు. ఏమంటే వెయిన్ విచ్ ఈజ్ అట్ ద యాంటీరియర్ ఎండ్ అంటే యాంటీరియర్ ఎండ్ దగ్గర ఉన్నటువంటి ఈ వెయిన్ రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అంటే రైట్ వైపు ఉన్నటువంటి ఇది ఈ భాగం మనకి ఇది రైట్, ఇటువైపు ఉన్నది ఈ భాగం అనేటువంటిది ఇది లెఫ్ట్. అదేంటండి, ఇది రైటు, ఇది లెఫ్ట్. ఇక్కడ అన్నది ఏంటంటే వెయిన్ విచ్ ఈజ్ అట్ ద యాంటీరియర్ అంటే యాంటీరియర్ భాగంలో ఉండి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే సుపీరియర్ వేనా కేవా. మీరు ఇది చూడొచ్చు పిక్చర్లో చూడండి, నేను పాయింట్ చేశాను. ఇది సుపీరియర్ వేనా కేవా, ఈ బ్లూ కలర్లో ఉన్నది. ఓకేనండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద వెజిల్ విచ్ ఈజ్ ఆరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ సప్లై బ్లడ్ టు ద వేరియస్ ఆర్గన్స్. అదేంటంటే ఆర్టరీస్, ఈ వెజిల్స్ అంటే బ్లడ్ వెజిల్స్ విచ్ ఈజ్ ఆరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్ అంటే హార్ట్ నుంచి పుట్టి వేరియస్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై చేసేటిని ఏమంటారంటే ఆర్టరీస్ అంటారు. అంటే మనకి ఫర్ సపోజ్ ఇందాక చెప్పినట్టు ఈ పల్మినరీ ఆర్టరీ అనేటువంటిది లంగ్స్కి బ్లడ్ సప్లై చేస్తుంది. అదేంటండి వేరియస్ పార్ట్స్కి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ అయోటా కూడా ఈ అయోటా కూడా మనకి హెడ్కి బ్లడ్ అనేటువంటిది సప్లై చేయడం జరుగుతుంది. ఆర్టరీస్ టు ద హెడ్, ఆర్టరీస్ టు ద లెఫ్ట్ ఆర్మ్ అంటే లెఫ్ట్ ఆర్మ్కి హెడ్కి కూడా ఇవి ఏం చేస్తాయంటే ఈ వెజిల్స్ హార్ట్ నుంచి పుట్టి మనకి బ్లడ్ని శరీరంలో వివిధ భాగాలకి సరఫరా చేయడం జరుగుతుంది. వాటిని ఏమంటారంటే ఆర్టరీస్ అంటారు. చూడొచ్చు పిక్చర్లో. ఇక వెయిన్ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని, హార్ట్కి ఇటువైపు ఉన్న భాగాన్ని ఏమంటారండి యాంటీరియర్ ఎండ్ అని, కింద ఉన్నటువంటి భాగాన్ని పోస్టీరియర్ ఎండ్ అంటాం. అయితే వెయిన్ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ ఎండ్ అంటే ఇక్కడి నుంచి పుట్టే మనకి హార్ట్ నుంచి పుట్టే భాగం ఏంటని అడుగుతుంది. వెయిన్ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అదేంటో చూద్దాం. అదేంటంటే ఇన్ఫీరియర్ వేనా కేవా అంటారు. దాన్నే పోస్ట్ క్యావల్ వెయిన్ అంటారు. మీరు దాని ఫంక్షన్ చూడొచ్చు. అదేంటంటే కలెక్టింగ్ బ్లడ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్స్ అంటే ఇది హ్యాండ్స్ నుంచి లెగ్స్ నుంచి బ్లడ్ అనేటువంటిది కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టింగ్ బ్లడ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్ అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ఈ పోస్టీరియర్ ఎండ్లో భాగాలు ఏంటంటే హ్యాండ్స్ లెగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఈ ఇన్ఫీరియర్ వేనా కేవా అనేటువంటిది బ్లడ్ అనేటువంటిది కలెక్ట్ చేస్తుంది. మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. ఈ భాగం ఇది ఇన్ఫీరియర్ వేనా కేవా, ఇది పోస్టీరియర్ ఎండ్లో ఉన్నటువంటి భాగం వెయిన్ అది మన బ్లూ కలర్లో ఉంది వెయిన్ చూడొచ్చు మీరు. ఇది ఏం చేస్తుందంటే పోస్టీరియర్ ఎండ్లో ఉండి విచ్ ఇస్ కలెక్టింగ్ ఫ్రమ్ ద బ్లడ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్ అంటే హ్యాండ్స్ నుంచి లెగ్స్ నుంచి బ్లడ్ అనేటువంటిది కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇందాక అడిగినట్టు క్వశ్చన్స్లో మనం చూసింది ఏంటంటే అది సుపీరియర్ వేనా కేవా, అది కూడా వెయినే. మనకి ఇది రైట్ సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా రైట్ సైడే ఉంటాయి. అదేనండి. అయితే ఇది వేరియస్ పార్ట్స్కి మనకి బ్లడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కూడా చూస్తే ద 2 artery and 2 ventricles are separated from each other by అంటే దేని చేత మనకి కర్ణికలు జఠరికలు లేదా ఆర్టరీస్ ఆర్ వెంట్రికల్స్ దేని చేత సెపరేట్ చేయబడి ఉంటాయంటే అది ఏంటో చూద్దాం. దాన్ని ఏమంటారంటే సెప్టా అంటారు. అది మస్కులర్ పార్ట్. మీరు పిక్చర్లో చూడొచ్చు. ఈ పార్టు మనకి నేను ఇంక్ మారుస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఈ పార్టు మనకి ఈ మస్కులర్ పార్ట్ అనేటువంటిది ఇది సెప్టా అంటారు దీన్ని. ఇదేంటంటే మనకి ఆర్టరీస్ని అంటే రెండు వెంట్రికల్స్ని సెపరేట్ చేస్తుంది. మీరు 4 గదులుగా ఉన్నప్పుడు 2 ఆర్టరీస్ని 2 వెంట్రికల్స్ని సెపరేట్ చేస్తుంది. ఈ భాగం మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ భాగం
ఇది ఏం చేస్తుందంటే సెపరేట్ చేస్తుంది. ఇది మస్కులర్ పోర్షన్ అనమాట, అంటే కండరయుతమైన భాగం అనమాట. దీని ద్వారానే మనకి ఈ ఆర్ట్రికల్స్, ఆర్ట్రియాస్, వెంట్రికల్స్ అనేటువంటిది, ఈ కర్ణికలు, జఠరికలు అనేటువంటిది విభజన చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద వాల్వ్స్ గురించి చూద్దాం. అప్పుడు వీటిని తెలుగులో కవాటాలు అంటారు. వాల్వ్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఆఫ్ ద రైట్ ఆరికులో వెంట్రికల్ సెప్టమ్. అంటే ఇప్పుడే చెప్పాము సెప్టమ్ అంటే ఏంటి, కండరయుతమైన భాగం. సెప్టమ్ బిట్వీన్ ద రైట్ ఆర్ట్రియం అండ్ రైట్ వెంట్రికల్ ఈజ్ రెఫర్ టు. దాన్ని ఏమంటారంటే బైకాస్పిడ్ వాల్వ్ అంటారా, నెక్స్ట్ మిట్రల్ వాల్వ్ అంటారా, థర్డ్ ట్రైకాస్పిడ్ వాల్వ్ అంటారా, ఫోర్త్ 1 and 2 అంటే బైకాస్పిడ్ వాల్వ్, మిట్రల్ వాల్వ్ అంటారా అని అడగడం జరిగింది. మీరు పిక్చర్లో చూడొచ్చు, వాల్వ్ ప్రెజెంట్ ఆఫ్ ద రైట్ అంటే మనకి ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు, అదేనండి, ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఇక్కడ మనకి ద వాల్వ్ ప్రెజెంట్ ఆన్ ద రైట్ ఆరికులో వెంట్రికల్ అంటే మీరు చూడొచ్చు, ఇది రైట్ ఆరికులో వెంట్రికల్ ది వాల్వ్. ఇది మీరు ఈ పిక్చర్లోని గమనించవచ్చు. ఈ పోర్షను, ఆ పోర్షను మనకి ఉన్నటువంటి, ఆ పోర్షన్లో ఉన్నటువంటి ఈ వాల్వ్ ఏంటి అని అడిగితే అది ట్రైకాస్పిడ్ వాల్వ్. మనకి ట్రైకాస్పిడ్ వాల్వ్ రైట్ సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్ ఆరికులో వెంట్రికల్ సెప్టమ్ దగ్గర మనకు ఉండేటువంటి ఈ వాల్వ్ ఏంటంటే, కవాటం ఏంటంటే ట్రైకాస్పిడ్ వాల్వ్ అంటారు దాన్ని. అర్థమైందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద వాల్వ్స్, ఇది కూడా వాల్వ్స్ గురించి క్వశ్చన్. వాల్వ్స్ ప్రెజెంట్ ఆన్ ద లెఫ్ట్ ఆర్ట్రియల్ వెంట్రికల్ సెప్టమ్. అదేంటండి, మనకి సెప్టమ్ అంటే ఇది కండరయుతమైన భాగం, అంటే కర్ణికల్ని, జఠరికల్ని వేరు చేసేటువంటి భాగాన్ని మనం సెప్టమ్ అంటాం. అయితే ది క్వశ్చన్ ఏంటంటే ద వాల్వ్ ప్రెజెంట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, అంటే మనకి హార్ట్ ఇటు రైట్ సైడ్, ఇటువైపు లెఫ్ట్ సైడ్. మనకి ఇప్పుడు రైట్ సైడ్ చూసాం ముందు క్వశ్చన్లో, రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్వ్ ఏంటంటే ట్రైకాస్పిడ్ వాల్వ్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్వ్ ఏంటో చూద్దాం. అయితే అది ఈ వాల్వ్ ఏంటంటే లెఫ్ట్ ఆర్ట్రియంని, లెఫ్ట్ వెంట్రికల్ని దగ్గర ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని లెఫ్ట్ ఆర్టికల్ వెంట్రికల్ ఆరికులో వెంట్రికల్ సెప్టమ్ అంటారు. దాని దగ్గర మనకి ఈ వాల్వ్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని ఫస్ట్ ఆప్షన్ బైకాస్పిడ్ వాల్వ్ అంటారా, రెండో ఆప్షను మిట్రల్ వాల్వ్ అంటారా, మూడో ఆప్షను ట్రైకాస్పిడ్ వాల్వ్ అంటారా, నాలుగో ఆప్షను బోత్ 1 and 2 అంటారా. చూద్దాం. మనకి ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. మనకి ఈ ఫస్ట్ ఇందాక చూసినటువంటి క్వశ్చన్స్లో మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్వ్ ట్రైకాస్పిడ్ వాల్వ్ అనుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్వ్ ఏంటంటే చూడండి, ఈ వాల్వ్స్ లెఫ్ట్ ఆరికుల వెంట్రికల్ దగ్గర ఉన్నాయి. మీరు పిక్చర్లో చూడొచ్చు. ఇక్కడ నేను కలర్ మార్చి మీకు ఐడెంటిఫై చేయిస్తాను. చూడండి, ఇది ఈ పోర్షన్లో మనకి ఉన్నటువంటి ఈ వాల్వ్ ఏంటంటే అది బైకాస్పిడ్ వాల్వ్. ఈ బైకాస్పిడ్ వాల్వ్నే మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. బైకాస్పిడ్ వాల్వ్నే మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2, ఇది ఆన్సరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద మేజర్ బ్లడ్ వెజల్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్. మనకి రైట్ వెంట్రికల్ నుంచి ఆరిజినేట్ అయ్యేటువంటి బ్లడ్ వెజల్ ఏదని అడగడం జరిగింది. ఫస్ట్ వన్ సుపీరియర్ వేనా కేవా, సెకండ్ వన్ ఇన్ఫీరియర్ వేనా కేవా, థర్డ్ వన్ పల్మినరీ ఆర్టరీ, ఫోర్త్ వన్ అయోటా. ఇప్పుడు మనం పిక్చర్లో చూద్దాం, అదేంటో చూద్దాం. ఇక మనకి ఇక్కడ అడగడం జరిగింది బ్లడ్ వెజిల్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్. అంటే మనకు ఇటు సైడ్ రైట్ సైడ్ అనుకున్నాం, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఈ రైట్ వెంట్రికల్, ఇక్కడ చూసారా మీరు, రైట్ వెంట్రికల్ ఇది ఈ పోర్షను రైట్ వెంట్రికల్. ఈ పోర్షన్లో మేజర్ బ్లడ్ వెజిల్ అనేటువంటి ఆరిజినేట్ అవుతుంది. ఇవి చూడవచ్చు, ఈ బ్లూ కలర్లో ఉన్నది. ఇది ఎక్కడికి వెళ్తుందంటే ఈ బ్లడ్ వెజిల్ మనకి పల్మినరీ ఆర్టరీ. ఇది ఇక్కడ దేనికంటే లెఫ్ట్ బ్రాంచ్ యొక్క లంగ్స్కి వెళ్తుంది. అదేంటండి, ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే ఇది రైట్ సైడ్లో ఆరిజినేట్ అవుతుంది. ఇది రైట్ సైడ్లో ఆరిజినేట్ అవుతుంది. రైట్ సైడ్లో ఆరిజినేట్ అయ్యి లెఫ్ట్ వైపు మనకి ఉన్నటువంటి లంగ్స్ వైపు వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే పల్మినరీ ఆర్టరీ అంటారు. అదేంటండి, ఇది ద మేజర్ బ్లడ్ వెజిల్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్లో ఆరిజినేట్ అయ్యి అది పల్మినరీ ఆర్టరీ. ఆ పల్మినరీ ఆర్టరీ లెఫ్ట్ బ్రాంచ్ అనేటువంటి లంగ్స్కి బ్లడ్ అనేటువంటిది సప్లై చేయడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద మేజర్ బ్లడ్ వెజల్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్. ఇప్పుడు ఇంత ముందు క్వశ్చన్లో చూసినట్టు మనకి లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ గురించి అడగడం జరిగింది. ఇప్పుడు మనకి లెఫ్ట్ వెంట్రికల్ గురించి అడగడం జరిగింది. అదేంటి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సుపీరియర్ వేనా కేవా, సెకండ్ ఆప్షన్ ఇన్ఫీరియర్ వేనా కేవా, థర్డ్ ఆప్షన్ పల్మినరీ ఆర్టరీ, ఫోర్త్ ఆప్షన్ అయోటా. మీరు ఇక్కడ చూస్తే ఇందాక క్వశ్చన్లో ఈ రైట్ వెంట్రికల్ దగ్గర ఉన్నటువంటి ఈ బ్లడ్ వెజలు ఈ ఆరిజినేట్ ఎక్కడ అవుతుందంటే రైట్ వెంట్రికల్ దగ్గర ఆరిజినేట్ అయ్యి అది పల్మినరీ ఆర్టరీ లెఫ్ట్ బ్రాంచ్కి అంటే లెఫ్ట్ బ్రాంచ్ లంగ్స్కి బ్లడ్ అనేటువంటి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ క్వశ్చన్ అడిగింది ఏం అడిగాడంటే ద మేజర్ బ్లడ్ వెజల్ ఆరిజినేట్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఈ పోర్షన్, అంటే మనకి ఈ పోర్షన్ నేను కలర్ మార్చి మీకు ఐడెంటిఫై చేస్తాను. ఈ పోర్షన్ ఇక్కడ పుట్టేటువంటి బ్లడ్ వెజల్ ఏంటంటే మనకి అయోటా, అది దాన్ని అయోటా అంటారు. చూడండి మీ పిక్చర్లో చూడొచ్చు, ఇది అయోటా. ఈ మేజర్ బ్లడ్ వెజల్ ఆరిజినేట్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్లో పుట్టింది ఏంటంటే అది అయోటా అనమాట. అప్పుడు మనకి ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ అవుద్ది. ఇది లెఫ్ట్ వెంట్రికల్ సంబంధించి అయోటా ఆరిజినేట్ అయ్యేది. ఇక రైట్ వెంట్రికల్ సంబంధించి ఆరిజినేట్ అయ్యే వెజల్ ఏంటంటే అది పల్మినరీ ఆర్టరీ. అదేనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఇక ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఎ థిక్ బ్లడ్ వెజల్ అరేజెస్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. అది ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. పల్మినరీ ఆర్టరీయా లేదా పల్మినరీ వెయినా, థర్డ్ వన్ అయోటా, నన్ ఆఫ్ దిస్. మనం క్వశ్చన్ అడగడం జరిగిందంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఏంటంటే ఆరిజినేట్ అయ్యేది, ఇప్పుడే చూసాం లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆరిజినేట్ అయ్యేటువంటి ఈ బ్లడ్ వెజల్ ఏంటండి అంటే అది అయోటా అనమాట. అయోటా అనేటువంటిది ఆరిజినేట్ అవుద్ది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి. రైట్ వెంట్రికల్ అయితే మనకి అది పల్మినరీ ఆర్టరీ రైట్ వెంట్రికల్లో ఆరిజినేట్ అవుద్ది. అక్కడి నుంచి లెఫ్ట్ బ్రాంచ్ లంగ్స్కి వెళ్తుంది. ఇక లెఫ్ట్ వెంట్రికల్లో ఆరిజినేట్ అయ్యేటువంటి ఈ బ్లడ్ వెజల్ ఏంటంటే అది అయోటా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హ్యూమన్ హార్ట్ స్టార్ట్స్ బీటింగ్ అరౌండ్ డేస్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. అయితే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ మొదలైన దగ్గర నుంచి ఎన్ని రోజులకి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అంటే ఫస్ట్ ఆప్షన్ 20, సెకండ్ ఆప్షన్ 21, థర్డ్ ఆప్షన్ 22, ఫోర్త్ ఆప్షన్ 23. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 21 డేస్కి. 21 అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది అనాలజీ సంబంధించిన క్వశ్చన్. షార్ప్ సౌండ్ని లబ్ అంటే ఏ సౌండ్ని డబ్ అంటారు? ఓకే, ఫస్ట్ ఆప్షన్ స్లో సౌండ్, సెకండ్ ఆప్షన్ క్లియర్ సౌండ్, థర్డ్ ఆప్షన్ డల్ సౌండ్, ఫోర్త్ ఆప్షన్ క్విక్ సౌండ్. షార్ప్ సౌండ్ని లబ్ అంటే డల్ సౌండ్ని డబ్ అంటారు. అప్పుడు మన ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ డల్ సౌండ్ అవుద్ది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ అవుట్ కరెక్ట్ స్టేట్మెంట్ రావడం జరిగింది. యాక్టివ్ పేజ్ ఈజ్ సిస్టోల్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే రెస్టింగ్ ఫేజ్ ఈజ్ డయాస్టోల్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ద హోల్ ప్రాసెస్ అంటే సిస్టోలు డయాస్టోలు కంప్లీటెడ్ ఇన్ అప్రాక్సిమేట్లీ 0.8 సెకండ్స్ అనడం జరిగింది. ఇక ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే 1, 2, 3 ఈజ్ కరెక్ట్. ఇది హార్దిక వలయంలో అంటే మనకి కార్డియాక్ సైకిల్లో జరగడం జరుగుతుంది. అంటే హార్దిక వలయంలో గుండె యొక్క కండరాలు చురుకుగా సంకోచించే ప్రక్రియని ఏమంటారంటే యాక్టివ్ పేజ్ని సిస్టోల్ అంటారు. అదే విశ్రాంతి తీసుకుని పూర్వస్థితికి వచ్చేటువంటి స్థితిని డయాస్టోల్ అంటారు. ఈ సిస్టోలు సంకోచ ప్రక్రియ, ఈ యథాస్థితి విశ్రాంతి ప్రక్రియ, ఈ రెండింటిని కలిపి సిస్టోలు డయాస్టోలు కంప్లీట్ అవ్వడానికి మనకి 0.8 సెకండ్స్ పడుతుంది. అయితే మన యాక్టివ్ పేజ్ని సిస్టోల్ అంటారు, రెస్టింగ్ పేజ్ని డయాస్టోల్ అంటారు. ఈ సిస్టోలు డయాస్టోలు రెండు కంప్లీట్ అవ్వడానికి 0.8 సెకండ్స్ పడుతుంది. కాబట్టి మొత్తం ఈ 3 ఆప్షన్స్ కరెక్టే. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ 1, 2, 3 ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటిది నేను ఆ లెసన్స్ ఆధారంగా ఈ మనకి 10th క్లాస్లో ఇచ్చినటువంటి పాఠం ఆధారంగా నేను క్వశ్చన్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. మీకు ఎంతో అందంగా అరేంజ్ చేశాను. మీకు బాగా అర్థమైంది, బాగా నచ్చింది ఈ వీడియో అంటే తప్పనిసరిగా నా వీడియోని లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నాకు ఇంత కష్టపడినందుకు
కొంచెమన్నా నాకు మోటివేషన్ లాగా ఉండడం జరుగుతుంది. ఆ మోటివేషన్తో నేను మరింత ఉత్సాహంతో ఇలాంటి మరిన్ని వీడియోలు, మరింత అందమైనటువంటి వీడియోలు మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇక సెలవు. మరి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో కలుద్దాం.